హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో వచ్చేటప్పటికి గోంగూర చెట్టు మొత్తం అంతా అయిపోయిందండి ఆకులు అనేది. కాయలు కూడా వచ్చేసాయి. కాయలను వేస్ట్గా ఎందుకు వదిలేయడం, నెక్స్ట్ టైం మళ్ళీ గోంగూర పంట వేసుకోవాలి అంటే విత్తనాలు కావాలి కదా. ఈరోజు మమ్మీ నేను ఏం చేస్తున్నామంటే జస్ట్ షూట్ చేస్తున్నాను, మమ్మీ పోస్తుంది. అయిపోయిన కాయలన్నింటినీ కూడా అమ్మ కట్ చేసేస్తుంది. ఆ కాయలన్నింటినీ చాలా జాగ్రత్తగా కట్ చేసుకొని తీసుకోవాలి. దాని లోపల అనేది మనకి సీడ్ అనేది ఉంటుందన్నమాట. అవి తీస్తున్నంతసేపు కూడా అక్కడ చీమలు అయితే తెగ ఎక్కేసి కుట్టేస్తున్నాయి. మధ్యలో కొయ్యడం మానేసి మరి మమ్మీ నా ఒంటి మీద ఉన్న చీమని దులుపుతుంది. అందుకనేసి కాసేపు ఆగిపోయిందనమాట. ఇవన్నీ వచ్చిన కాయలు అనమాట. ఈ కాయని అమ్మ జాగ్రత్తగా ఒక్కొక్కటి అలా నీట్గా ఓపిగ్గా ఒలుచుకుంటా కూర్చున్నది. చూడండి ఫ్రెండ్స్, కాయ అయిపోతే లోపల బ్రౌన్ కలర్ కనిపిస్తుంది కదా. ఆ కలర్ వస్తే మనకి లోపల సీడ్ రెడీ అయిపోయినట్టు, అంటే సీడ్ కూడా డ్రై అయిపోతుంది. ఇన్ కేస్ అది లోపల గ్రీన్ కలర్తో ఉంటే ఇంకా లోపల సీడ్ అనేది కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది. నా చేతిలో చూపించాను చూసారా. ఫైనల్గా అవన్నీ ఒలిస్తే మనకు వచ్చిన కొద్ది అమౌంట్లో సీడ్. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.